నమస్తే, చేతనకి స్వాగతం. చేతన ఈరోజు హఫీజ్పేట్ దగ్గరలో ఉన్నటువంటి ప్రేమ్ నగర్ ని ఆనుకుని కొంతమంది రాళ్లు కొట్టే కూలీలు వేసుకున్న గుడిసెల ప్రాంతంలో ఉంది. ఇక్కడ ఎటువంటి ఆధారం లేకుండా రాళ్లు కొట్టే ఈ పేదలకి ఇళ్లు కావాలి అని అడుగుతున్నారు. అయితే వీళ్లు వేసుకున్నటువంటి ఈ స్థలం ప్రైవేట్ వ్యక్తిది కావడంతో వీరిపై దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వీరి సమస్యలు ఏంటో తెలుసుకుందాం. అమ్మా, ఇక్కడ అందరూ పేదవాళ్ళు ఉన్నారు. ఏం చేసుకుంటారు? అందరు పేదవాళ్ళు ఉన్నామమ్మా. ఇన్ని రోజులు కంకర కొట్టుకున్నాము. కంకర కొట్టుకుని మా చేతులు కూడా గిట్లయినాయి. కంకర కొట్టినాము. కండ్లు పోయినాయి, చేతులు పోయినాయి, కాలు పోయినాయి, 4 పానలు పోయినాయి. 4 పానలు కూడా పోయినాయి. 4 పానలు పోతే కూడా మేము జైలు శిక్షలు అయినాం. మళ్ళీ ఈ గుడిసెలు అయినాక కూడా తర్వాత మళ్ళీ 8 మందిని తీసుకొని పోలీస్ స్టేషన్ వేసిండ్రు. ఆడ నుంచి మళ్ళీ జైలుకు పోయిండ్రు. జైలు నుంచి మళ్ళీ కోర్టుకి వేసిండ్రు. కోర్టు నుంచి మళ్ళీ ఇంటికి తీసుకుని గుండెలు కూడా పెట్టి మళ్ళీ మమ్మల్ని కొట్టిపిస్తుండ్రు. ఇక్కడ మీరు ఇల్లు కావాలని ఎవరన్నా అడిగారా ప్రభుత్వాన్ని? మేము అడిగామమ్మ, ఇల్లు కావాలి, జాగిస్తామని అన్నారమ్మా. మాకు 7 సార్లు ఎన్ని సార్లు అడిగితే ఎవరు లాండీలను అడిగితే ఇస్తామన్నారు. మాకు ఇయ్యకొచ్చినారమ్మా. మేము పేదోళ్ళము, ఎక్కడ పోయి బతుకుదాము. మాకు ఇస్తామని ఆశకు మేము 4-5 సార్లు గుడిసెలు వేసుకొని గేసి మేము ఉండమమ్మా. మాకు ఇయ్యకొచ్చినారు. అమ్మ, ఇక్కడ నీళ్ళు కానీ ఏమైనా కానీ ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు? ఇక్కడ నీళ్ళు లేవు, ఏం లేవమ్మా. ఇక్కడ బోర్కెళ్ళి తెచ్చుకుంటాము. ఆ ఏడన్నా నల్లేసి ఇన్ని తెచ్చుకుంటాము. అమ్మ, ఇక్కడ మీకు ఇళ్ళు లేవు కదమ్మా, మరి ఇక్కడ ఇళ్ళు లేవు, గుడిసెలు లేవు, ఇది స్థలం ఎవరిదని అంటున్నారు? ఈ తొలం మాకే ఇస్తామన్నారు ముందు. మేము అప్పటి నుంచి ఈ జాగ కోసం పోరాడుతూనే. ఎవరిది మీకు తెలుసా? ఇది ఈ జాగ మాదే. జాగ ఒడ్రోళ్ళది, ఒడ్రు సంఘం అని రాసి మాదే ఉంది ఇది జాగ. ఆల్రెడీ పేపర్లు అన్ని మావి ఉన్నాయి. రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఈ స్థలం మీకు కావాలని మీరు అడుగుతున్నారు. అమ్మ, నీకు ఇక్కడ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా వచ్చిండ్రా ఇక్కడికి? ఎవరు రాలేదు. రాజకీయ నాయకులు గాని ప్రజాప్రతినిధులు గాని ఏమన్నా వచ్చి మీకు ఏమైనా? మమ్మల్ని కొట్టి గుడిసెలాంటి పెట్టి పోతున్నారు. ఆడపిల్లలు అంటలేరు, మగ పిల్లలు అంటలేరు, ముసలిదాన్ని అంటలేరు, ఎవరిని అంటలేరు. మరి వాళ్ళు ఎవరో ఎక్కడన్నా మాకు తెలియదు అని మమ్మల్ని కొట్టిపోతున్నారు. అమ్మ, మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? ఇక్కడ మా వాళ్ళు 30 సంవత్సరాల ఉంటున్నారమ్మా. మేము ఇంత ఉన్నాము. మాకు పెళ్లిళ్ళై 4 పిల్లలు. ఇంత అప్పటి నుంచి అంటేనే ఉన్నారు, ఇస్తారా అంటేనే ఉన్నారు కానీ ఇస్తలేరు. దౌర్జన్యం చేస్తున్నారు. మూతికి బట్టలు కట్టుకొని వచ్చి మరీ దౌర్జన్యం చేస్తున్నారు. రూమ్లు వేసిరు, ఇద్దరు రూమ్లు వేసుకొని అట్లా ఉన్నా గానీ మిషన్ పెట్టి రూములు గుల్లగొట్టిరు. గుడిసెలు యాసిడ్ వేసి అంటు పెడుతున్నారు. ఎట్లుంటాం ఇంకా? ఆర్జీకి అంటే ఇంద్రమ్మ ఇళ్ళు గానీ అట్లాంటివి కానీ ఏమి లేవు మేడం. ఇక్కడ లేదు. అంటే అర్హులైన పేదలకు మరొక చోట చూపించే అవకాశం ఉంది. ఏం చేయలేకుండా ఉన్నాము. కిరాయిలు కట్టలేకుండా ఉండే సారుల కడితే ఇది అని చెప్పిండ్రు. ఆయన చచ్చిపోయిన నుంచి ఇల్లు వాళ్ళు గుండెలు చచ్చిపోయిండు అమ్మా. మా నాయన దీనికోసమే చచ్చిపోయిండు, ల్యాండ్ కోసమే చచ్చిపోయిండు మా నాయన. అందరూ ఈ ల్యాండ్ వల్ల మా ఏం చేసిరో తెలియదు. ఇప్పుడు మా అమ్మ తిరుగుతుంది, మా అమ్మని కూడా ఏం చేసిరో తెలియదు. ఇప్పుడు మీపురం పోలీస్ స్టేషన్ లో ఉంది మా అమ్మ. పొద్దున పోయింది, ఇంతవరకు రానేలేదు. మేమందరం ఏం కావాలి ఇంకా? ఏంటమ్మా, 25-6 సంవత్సరాల కింద ఇక్కడికి 40 మంది వచ్చి కొట్టిపోయిండ్రు. ఆడ గుండె ఆడ ఆ గోడకాడ 5-6 మందిని కొట్టిపోయారు. మాకెవరు దిక్కు మేడం? మాకింత ఇల్లు లేదు, ఏది లేదు. మేము ఎక్కడ ఉండాలి? నువ్వు ఎప్పటి సంది ఉంటున్నావమ్మా ఇక్కడ? అప్పటికి మేము ఈడనే ఉన్నాం. మేము అప్పటికి బండ మీద ఉన్నవారు మేమే ఉన్నాము. ఇటు పానాలు కూడా కూడా ఇది ఎంత మన మూతికి బట్టలు కట్టి మొత్తం మొదల ఈడనే ఉండం. నా మనమాడు నా కోడలు తమ్ముడు ఈడనే చచ్చి ఉండడమ్మా. నా కోడలు తమ్ముడు. ఇప్పుడు ఈ స్థలం ఎవరిది? అండ్ ఇక్కడ ఉన్నటువంటి పేదలకు కావాల్సినటువంటి సదుపాయాలు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. రాజకీయ నాయకులు ఎవరైనా వచ్చి మీకు ఏం కావాలి, మీకు మరో చోట ఇళ్ళు ఇస్తామని చెప్పారా? ఇక్కడ ఎవరు ఇయ్యరు మేడం. ఇక్కడ ఎవరు ఇస్తామంటారు, ఇయ్యరు. కాదు 20 ఏళ్ళ సంధి చేస్తూనే ఉన్నాం. మమ్మల్ని కొడతారు, రౌడీలు వస్తారు, ఒకసారి గుండె వాళ్ళు వస్తారు, ఎక్కడనో ఉంటారు. ఇప్పుడు మీతో మాట్లాడిన ఆయన ఎక్కడనో ఇస్తాడు, ఎక్కడనో పెడతాడు.
పబ్లిక్ తోలిస్తాడు. ఈ లేబర్ ఎంతగానో బాధపడతారు అది మేడం. ఇంత పరిస్థితి చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని గుడిసెలు ఉండగానే ఎవరు పట్టించుకుంటారు లేరు మాకు. అంటే ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా అండి? వచ్చారు మొన్న వచ్చి యాసిడ్ పోసి గుడిసెలు కాలబెట్టి అది దౌర్జన్యం చేసి కొట్టి చేసి దౌర్జన్యం చేస్తారు. కాదు, నేను అడిగింది కార్పొరేటర్ ఎప్పుడన్నా వచ్చారా ఇక్కడ ఎవరు రారు మేడం, వాళ్ళు రారు, వాళ్ళు వేరేతో చేపిస్తారు సార్ మేడం. కాదండి, మీ స్థానిక కార్పొరేటర్ గానీ ఎమ్మెల్యే గానీ ఎవరైనా వాళ్ళు ఎక్కడికి నుంచి ఇక్కడ వీళ్ళకు పంపిస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు మమ్మల్ని ఏం చేస్తారో తెలియదు మాకు. ఎప్పుడు ఏ టైంలో ఏం చేసేది తెలియదు. వీళ్ళు 20 సంవత్సరాలు రానియారు, ఇక్కడ ఉన్నారు కదా బస్తీ రానియారు, మా దగ్గర ఎవరు రానియారు. అందు గురించి మా గురించి ఎవరు పట్టించుకుంటలేరని మేము ఏదో బాధపడుతున్నాం అంతేగాని ఇంకా మేమేం అక్కడక్కడే మాట్లాడతారు. మేము ఇక్కడ 40 ఏళ్ళ నుంచి ఇక్కడ మేము పని చేసినాము. మేము ఇక్కడ నీకు దాదాపు ఇది గుంత కొట్టింది మేము 7-8 కిలోమీటర్ లోపలికి పోయింది ఇది బండ. ఇప్పుడు మొత్తం అంతా వాళ్ళు సాఫ్ చేసి మొత్తం ఇట్లా ప్లాటింగ్ చేసి మొత్తం వాళ్ళు మేమైతే కిరాయిలో కట్టకపోయి వస్తున్నాము. కిరాయిలో ఉండాలంటే మాతోటి కాకొంచి మేము ఏదో గుడిసెలలో ఉండమని గుడిసెలో ఎక్కడుండేవండి? ఈ గుడిసెలన్నీ ఇక్కడ గడ్డ మీద ఉన్నాము. వాళ్ళ ముందు ఎక్కడ ఉండేవారు మీ గుడిసెలు? గడ్డ మీద ఉండే గుడిసెలు గడ్డ మీదకి వెళ్ళి మేము అక్కడ ఇక్కడ పనులు చేసుకుంటా అక్కడ ఇక్కడ పోయినాం. ఇక మళ్ళీ వచ్చేట ఇక మేము జాగాలు ఇస్తాం అది ఇస్తామని ఇవ్వలేదు. శేఖర్ నాయుడు వీళ్ళందరూ ఇస్తాం అంటారని కొన్ని రోజులు ఆగురు అని ఇట్లనే చెప్పుకుంటూ పోతారు. ఇక మాకు అమ్ముకుంటున్నారు. మళ్ళీ మీకు కావాలంటే మరి ఇక్కడ మేము మీకు జాగాలు ఇస్తాం అవి ఇస్తామంటారని చెప్పారు. మరి మీరు ఇక్కడ ఇయర్ సార్ మీరు కట్టుకుంటారు అమ్ముకుంటారు కదా అంటే లే మేము తర్వాత ఇస్తాం అంటూ. ఎవరు చెప్పారు మీకు తర్వాత ఇస్తామన్నారు? శేఖర్ నాయుడు ఇట్లా శేఖర్ నాయుడు ఎవరు వాళ్ళు? ఇక్కడనే ఉంటుందంట ఈ లాండు ఆయన.